జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి దయచేసి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, గతంలో ఈ ప్రాంతానికి మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సందర్భాలలో సుదీర్ఘకాలం విశేషమైన పనిచేసి మీ అందరూ మనసు గెలుచుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో అనుకోకుండా అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ ఎల్లవేళలా మీ మధ్యన ఉంటూ మీ బాగోగులు కోరుకునే గౌరవనీయులు పెద్దలు అన్న అజ్మీరా చందులాల్ గారు, గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ అజ్మీరా సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ గారు, అతి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 11 ఏప్రిల్ నాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి దీవెనలతో కాబోయే మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యురాలు సోదరి, ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా ఉన్న గౌరవ సత్యవతి రాథోడ్ గారు, నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బాల్సాని లక్ష్మీనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పద్మ గారు, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి అత్యంత ఆప్తులు, వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ కి అధ్యక్షులుగా ఉన్న మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ వి ప్రకాష్ గారు, గౌరవనీయులు పెద్దలు గుడిమల్ల రవికుమార్ గారు, గౌరవ ఆగ్రోస్ అధ్యక్షులు లింగంపల్లి కిషన్రావు గారు, సోదరులు యువ నాయకులు ప్రహ్లాద్ గారు, గౌరవనీయులు డాక్టర్ పరమేశ్వర్ గారు, బానోత్ రవి గారు, వేదిక పైన ఆశీనులైన గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవ జగదీష్ గారు, జేడీ గారు, కుసుమ జగదీష్ గారు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, వేదిక మీద ఉన్నవారికి, పాత్రికేయ మిత్రులకు, ఎర్రటి ఎండలో కూడా ములుగులో జరుగుతున్న ఈ బహిరంగ సభకి హాజరైన ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున తల వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. 3 నెలల కిందట డిసెంబర్ 7 నాడు శాసనసభకు ఎన్నికలు జరిగితే ఆనాడు రాష్ట్రమంతటా కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి మొత్తం రాష్ట్రంలో 75% సీట్లు కట్టబెట్టి 50% ఓట్లు ఇచ్చి మీరైతేనే, కేసీఆర్ అయితేనే ఈ రాష్ట్రంలోని పేదవాళ్లు, ఈ రాష్ట్రంలోని రైతులు బాగుంటారు, సంతోషంగా ఉంటారనే అభిప్రాయంతో రాష్ట్రం మొత్తట మరి కేసీఆర్ గారికి దీవెన లభించింది. దురదృష్టం మనకు ములుగు నియోజకవర్గంలో కారణాలు ఏమైనప్పటికీ మరి పరాజయం పాల్గొవడం జరిగింది. చందులాల్ గారు గౌరవ మంత్రివర్యులుగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ నియోజకవర్గానికి ఇతోధికంగా పనిచేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల మనకు అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఓటమి తప్పని పరిస్థితి. కానీ ఇక్కడ ఉండే నాయకులకి, టీఆర్ఎస్ కార్యకర్తలకి, అదే రకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ అభిమానులకి, మాకు మొన్న ఓట్లేసిన ప్రతి ఒక్కరికి, అదే రకంగా ములుగు ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఓటమి పాలైనా, ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవకపోయినా, కాంగ్రెస్ శాసనసభ్యురాలు గెలిచినా, ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లా కేంద్రంగా ప్రకటించిన నాయకుడు, ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మల్లంపల్లిని కూడా మండల కేంద్రంగా చేస్తామనే మాట ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆ మాటను కూడా నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, అందులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న దయాకర్ రావు గారు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మాట దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి పరిపాలన, ఆయన ఆలోచన ఈరోజు దేశం మొత్తానికే ఆచరణగా మారింది. 2 ఏళ్ల కిందట కేసీఆర్ గారు
ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి రైతు సోదరులందరికీ వ్యవసాయానికి నేను పెట్టుబడి ఇస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని ఒక పథకానికి రూపకల్పన చేసి ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చి 2 పంటలకు 8,000 రూపాయలు రైతు బంధు రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పెట్టుబడి అందించిన తర్వాత ఈరోజు ఆ ఆలోచనను చూసి దేశ ప్రధానమంత్రి సైతం నరేంద్ర మోడీ గారు సైతం నకలు కొట్టి రైతు బంధు పేరు తీసేసి పీఎం కిసాన్ అని పేరు పెట్టి ఈ దేశంలో దిగిపోయే ముందైనా సరే పార్లమెంట్ లో కూడా తప్పకుండా మంచి ఫలితం వస్తుందనే ఒక ఆసక్తితో దేశం మొత్తం మన వైపే చూస్తా ఉన్నది. ఈ పరిస్థితుల్లో మన నాయకుడికి రేపటి రోజున ఢిల్లీలో పట్టు ఉండాలంటే ఒక తెలంగాణ బిడ్డ రేపటి రోజున ఢిల్లీలో ఆత్మగౌరవ బావుట మన ఆత్మగౌరవ బావుట ఎగరవేయాలంటే మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా సంపూర్ణంగా మరి ఏప్రిల్ 11 నాడు సోదరి మాలోజ్ కవిత గారి కారు గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో ములుగులో మొన్న 24,000 మైనస్ అయింది. రేపు 50,000 ప్లస్ ఇచ్చి మొత్తం 75,000 ఓట్లు అటుబడ్డ ఇటు చేసి పూర్తి స్థాయిలో మీ ఆశీర్వాదం ఇచ్చి గెలిపించండి. గెలిపించి పార్లమెంటుకు కవిత గారిని పంపించండి. కేసీఆర్ గారి సైనికురాలిగా మీ ఆడబిడ్డగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేసే బాధ్యత తాను తీసుకుంటుంది. తనతో పాటు మేమందరం కూడా ఈ జిల్లా అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి మన చందులాల్ గారికి అదే రకంగా సీతారాం నాయక్ గారికి ఇద్దరికి కూడా సముచితమైన గౌరవం కూడా కేసీఆర్ గారి దగ్గర ఉండే విధంగా భవిష్యత్తులో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే ఒక్కసారి కారు గుర్తు కోటేశ్వరులందరూ ఫెయిల్ అవ్వటాలు జర రెండు చేయిలు గుడిమల్ల రవికుమార్ గారు రెండు చేయిలు కారు గుర్తుకే వినబడతలేదు. అక్కడ ఢిల్లీ దాకా వినబడాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.